సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలే. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ విమర్శలు. కేసీఆర్ మీద ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదట. ఇంకా నయమే, కేసీఆర్తో ద్వేషంతో దానికి అదే కూలిపోయింది. అందరూ ఆ కాళేశ్వరం గురించి మాట్లాడుకోవడం వల్ల అది కూలిపోయింది, దానికి దిష్టి తాకింది, ఇట్లా కూడా అంటారు రేపొద్దున. అసలు కేసీఆర్ మీద ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయడం ఏంది నాకు అర్థం కాదు. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పనిచేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది, విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దానికి ఒక కమిటీ చేసిరు. ఆ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందరినీ విచారిస్తున్నది. క్లియర్గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు దాన్ని తక్షణమే ఆపండి, వాటర్ నింపడానికి వీలు లేదు, పని అది ఇంకా మనం అట్లాగే కంటిన్యూ చేస్తే అది కొట్టకపోయే అవకాశం ఉంది, మొత్తం ఏదైతే 7th బ్లాక్ మొత్తం ఉన్నదో ఆ బ్లాక్ మొత్తాన్ని కూల్చేసి మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చింది. మరి వాళ్ళంతా ఇంజనీర్లు వీళ్ళంతా ఉత్తదేనా? నువ్వే ఇంజనీర్వా? అని కొంచెమన్నా ఉండాలా? అది మొత్తం కుంగిపోయి ఆగమైపోయి కుప్పగూలిపోతే ఆయన మీద ద్వేషంతో ఈయన కడతలేడు, అసలు దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాల్సింది, ఏ ప్రాజెక్ట్ అని ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇంత దారుణంగా దరిద్రంగా కేవలం సంవత్సరం వ్యవధిలోని కుప్పగూలిందా? ఏ కమిషన్ల కక్కుర్తిబడి అంత నాణ్యత లేని, ఏ గైడ్లైన్స్ పాటించకుండా అసలు అక్కడ కట్టడానికి వీలు లేనటువంటి ప్లేస్లో కట్టడం వల్ల అది కూలిపోయింది. నువ్వు దాని కదా ఆన్సర్ చెప్పాల్సింది. ఇది పర్రే ఫ్లైఓవర్ మీద అటొకటి ఇటొక ఈ పిల్లర్ వేస్తే మధ్యలో లైన్ ఉంటుంది, దాన్ని పట్టుకొని వీళ్ళు ఇది కూలిపోయిందని అంటున్నారు. ఇదంతా మాట్లాడిన కదా ఎలక్షన్లకు ముందు అడిగి పోయి. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు అది కడదాం, ఓకే, అది ఇప్పుడు పోయింది, మొత్తం కడదాం, దాన్ని అమల్లో దాన్ని పనిలోకి తీసుకొస్తే ఎంత ఖర్చు అవుతున్నది ఏంది అన్న విషయం మీకు ఏమైనా తెలుసా? ఒకవేళ అది కూలగొట్టి కట్టినా అది మళ్ళీ వైట్ ఎలిఫెంటే ఈ రాష్ట్రానికి. ఇప్పటికే 1000 కోట్ల కరెంటు బిల్లు కుప్ప అయిపోయి ఉన్నది. ముఖ్యమంత్రి విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అంటుండు. ఏ ముఖ్యమంత్రి విధానాలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది? మీ నాయనేనా? 7 లక్షల కోట్ల అప్పు, దాదాపు 1,50,000 కోట్ల యావరేజ్ వేసుకున్న మీరు పనిచేసిన 10 ఏళ్ల కాలంలో దాదాపు 17-18 లక్షల బడ్జెట్, 7 లక్షల కోట్ల అప్పు. ఈ మొత్తం కుప్పంతా ఏడ ఖర్చు పెట్టిరు? చివరికి ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? 10 సంవత్సరాల మీ ప్రభుత్వము, 15 నెలల ఈ ప్రభుత్వం. ఎవరు ఏ విధానాలు అవలంబిస్తున్నారు? ఏ విధానాల వల్ల రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? కనీసం స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళింది? డబ్బులు ఏమైనా పక్కదారి పడుతున్నాయా? పైసలు ఉన్నా కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరానికి మరమ్మతులు చేయకుండా పక్కన పెట్టారు. వ్యవసాయానికి తాగునీరు అందని దుస్థితికి కారణం ముఖ్యమంత్రి అని విమర్శించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. 70,000 కోట్ల ఆదాయం తగ్గిందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. తెలంగాణ రైజింగ్ అంటూనే ఈ తగ్గింపేంటి? ఇది ముమ్మాటికి తెలంగాణ ఫాలింగ్. కేంద్రంతో సఖ్యతగా మెలిగి నిధులు సాధిస్తామన్నారు. ఏం సాధించారు? 40 సార్లు కాకపోతే 400 సార్లు ఢిల్లీకి వెళ్ళండి, కానీ తెలంగాణకు సాధించిన నిధులేంటో చెప్పండి. ఇట్లా నిన్న ఆయన చిట్చాట్ చేసిండట. ఈయన ఎప్పుడు మాట్లాడితే ఆ పార్టీని ఆగం చేసుడు తప్ప దాన్ని పైకి తీసుకొచ్చే ఆలోచన లేదు నాకు.